గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈనాడు ఉదయం ఓ అద్భుతమైన నృత్య కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు మనలందరినీ విడిచేసి నటరాజస్వామి పాదాలను చేరారు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూర్చాలని ఒక 2 నిమిషాల పాటు అందరం మౌనం పాటిద్దాం. పద్మభూషణ్ డాక్టర్ వేంపటి చినసత్యం గారి శిష్యురాలిగా ఆవిడ చాలా ఖ్యాతికెక్కారు. ఆవిడ అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఎంతో కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆవిడ నాట్యానికి పాదాక్రాంతుల్ని చేసుకున్నారు. కొన్ని వేల మంది శిష్యురాళ్ళకి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. ఈనాడు కూచిపూడి ఆర్ట్ అకాడమీ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి వారసులు వెంకట్ గారు మనతో ఉన్నారు. వెంకట్ గారు, శోభానాయుడు గారి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. ఫస్ట్ ఇవాళ పొద్దున్నే లేవగానే కొంచెం న్యూస్ వినేసరికి కొంచెం కష్టం వేసింది. అంటే గత 3 రోజులుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ వివేర్ ఇన్ ద అంటే ఒక ఇంప్రెషన్ ఉంది షీ విల్ రికవర్ అని. బట్ అన్ఫార్చునేట్గా రికవరీ అవ్వలేదు. వి మిస్ హర్ ఎ లాట్. చాలా కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఒకప్పుడు, అంటే నాకు చిన్నప్పుడు మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం. నేను కానీ, అంటే ఐ స్టిల్ కాల్ హర్ టిల్ ద ఎండ్, ఐ కాల్ హర్ శోభా. ఐ నెవర్ కాల్ హర్ శోభా నాయుడు. వీ హ్యాడ్ దట్ ఇంటిమసీ, చాలా క్లోజ్నెస్ చిన్నప్పటి నుంచి ఉంది. మేమంతా ఒకటిగా పెరిగిన వాళ్ళం. అండ్ నాకంటే ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు పెద్దది, 12 ఏళ్ళు పెద్దది. స్టిల్ వి ఆల్ టుగెదర్. సో టీనా గారి ఇంట్లో అరౌండ్ లేట్ 60s వచ్చింది ఆవిడ ఇంటికి, అకాడమీకి. సో అప్పటి నుంచి పరిచయం. నాకు ఊహ తెలిసేసరికి శోభ ప్రోగ్రామ్స్ చేయడం మొదలెట్టింది. అలాంటి ఒక ఇది. అండ్ షీ యూజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ బేసికలీ till 1980 వరకు, when she was made the మాస్టర్ గారు 1980లో కూచిపూడి ఆర్ట్ అకాడమీ హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు సరే ఇంతకాలంగా ఆవిడ చెన్నైలో ఉంటుంది, ఒక కూచిపూడి అంటే శోభానాయుడు అంటే కూచిపూడి అనే ఒక ఆ స్థాయికి ఎదిగింది. ప్యూర్లీ ఆవిడ యొక్క డాన్స్ ఎక్స్ప్రెషన్, ఆవిడ యొక్క డెడికేషన్. సో ఆవిడకి అదొకటి మంచి చేయాలి లైఫ్లో అని చెప్పి నాన్నగారు ఏం చేశారంటే, ఆవిడకి ప్రిన్సిపల్గా ఆవిడని సెటిల్ అవ్వాలి, ఇంకా ఎంతకాలం ఇక్కడ చెన్నైలో ఉంటుందని ప్రిన్సిపల్గా హైదరాబాద్ స్కూల్కి ప్రిన్సిపల్గా ఆవిడని చేశారు 1980లో. ఆవిడ ప్రిన్సిపల్గా చేసి ఆవిడతో పాటు 2 టీచర్స్ని పిలిచి, సీతాకుమారి అని, ఇప్పుడు సీతా నాగజ్యోతి ఢిల్లీలో ఉంటారు ఆవిడను, ఇంకో వేదాంతం రాము రాఘవయ్య గారి అబ్బాయి. సో వీళ్ళిద్దరు ఫస్ట్ ఆవిడకి హెల్ప్ చేయడానికి చెన్నై నుంచి పంపించారు మాస్టర్ గారు. దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్ ఆఫ్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ. అందుకని ఆ పేరు కూడా కూచిపూడి ఆర్ట్ అకాడమీ హైదరాబాద్ అనే ఉంటుంది, ఎందుకంటే అది స్టార్ట్ చేసింది మాస్టర్ గారు. సరే మధ్యలో కొంత దూరం అయిన తర్వాత లోకల్ కమిటీకి దానికి ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, మాస్టర్ గారు వదిలేసి వచ్చేసారు. కానీ షీ కంటిన్యూ. మాస్టర్ గారు చెప్పారు శోభకి, నేను బయటకు వచ్చేస్తాను కానీ నువ్వు కంటిన్యూ చేయండి. సో దట్స్ హౌ షీ కంటిన్యూ. సో చివరి దాకా కష్టపడింది, చేసింది. ఆవిడకి
మంచి అంటే నాకు మంచిది ఏంటంటే ఆ రోజుల్లో నా చిన్నప్పుడు ఏ ప్రోగ్రామ్స్ చూసినా ఎక్కడ చూసినా శోభానాయుడు అనేది కంపల్సరీగా ఉండేది. ఇన్ఫాక్ట్ దర్ యూస్ టు బి కాంపిటీషన్ ఉండేదమ్మా ఆ రోజుల్లో చెన్నైలో. భరతనాట్యానికి కూచిపూడికి కాంపిటీషన్స్ ఉండేవి. అంటే శోభానాయుడు గారు, పద్మా సుబ్రహ్మణ్యం, చిత్రా విశ్వేశ్వరన్, సుధారాణి రఘుపతి వీళ్ళందరూ కాంటెంపరీ ఆవిడ. వీళ్ళందరూ భరతనాట్యంలో స్టార్లు ఇచ్చిన వాళ్ళు మించిన వాళ్ళు లేరు ఇక్కడ భరతనాట్యంలో. అలాంటి వాళ్ళతో ఈవిడ ఈక్వల్ కాంపిటీషన్తో ఉండేది ఆ రోజుల్లో నా చిన్నప్పుడు. అది ఎట్లా ఉండేదంటే ఒక ప్రోగ్రామ్స్ వస్తే, సభా ప్రోగ్రామ్స్ వస్తే 2 భరతనాట్యాల మధ్యలో కూచిపూడి ఉండేది. ఒకటి పద్మా సుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్, తర్వాత చిత్రా విశ్వేశ్వరన్ ప్రోగ్రామ్, మధ్యలో శోభానాయుడు ప్రోగ్రామ్ వచ్చేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడి చేసినా కూడా శోభానాయుడు వచ్చి ఒక పావు గంట సేపు ఐటమ్ చేసిందంటే వీళ్ళందరూ కనిపించేవాళ్ళు కాదు. అట్లా అయిపోయేది. ఎందుకంటే ఆవిడ ఆ రోజుల్లో ఆవిడకున్న ఎక్స్ప్రెషన్ కానీ ఆవిడ డాన్స్కి వీళ్ళెవరు నిలబడేవాళ్ళు కాదు. నాకు బాగా గుర్తు దీస్ భరతనాట్యం లెజెండ్స్, సో కాల్డ్ లెజెండ్స్ ఇవాళ ఎవరైతే బతికున్నారో చెన్నైలో, వాళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళు ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళి, మీరు శోభానాయుడితో మాకు పెట్టకండి, ముందర మాకు పెట్టేసేయండి, మా ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో శోభానాయుడు ఇవ్వండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మా నాన్న గురించి చెప్పేవాడు మాస్టర్ గారు, వాళ్ళందరి దగ్గర లోకల్ స్థానిక బలం ఉంది వాళ్ళకి. సో వాళ్ళ నాన్నన్నారు ఎక్కడున్నా మాకు ప్రాబ్లం లేదన్నారు. నాన్న ఏంటంటే మన స్ట్రెంగ్త్, మన సత్తా మనం చూపించాలంతే. ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఎక్కడ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, చేసే 10 నిమిషాలైనా పర్ఫెక్ట్గా ఉండాలి. సో అదేంటంటే చివరిలో చేసినా ఆవిడ తినేసిపోతుండేది మిగతా వాళ్ళని. సో అలాంటి ఒక పరిస్థితిలో కాంపిటీషన్లో ఉండేవాడు శోభానాయుడు గారు మిగతా వాళ్ళతో. సో అది నాకు బాగా గుర్తు చిన్నప్పటి నుంచి. ఇవాళ ఆవిడ లేదు అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఒక మెయిన్ కూచిపూడి ఆర్ట్ అకాడమీలో కొంతమంది ఉన్నారు. శోభానాయుడు, సినిమా యాక్టర్స్ చంద్రలేఖ. సో వీళ్ళంతా ఆ రోజుల్లో అంటే ఇనీషియల్గా కూచిపూడి ఒక వెలుగు తెచ్చారంటే వీళ్ళందరూ. అంటే ఆ ఇనీషియల్ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో కూచిపూడి అనేది ప్రపంచగానికి తెలియదు, పక్క సందులో వాళ్ళకే తెలియదు. ఫర్గెట్ అబౌట్ ప్రపంచగానికి, పక్క సందులో వాళ్ళకే తెలియదు. అలాంటి టైంలో ఏమి తెలియని ఆర్ట్ ఫామ్, పేరు ఊరు లేని ఆర్ట్ ఫామ్ని ఒక లెవెల్గా తీసుకొచ్చారంటే వీళ్ళందరూ కారణం. శోభానాయుడు, తర్వాత చంద్రలేఖ, చాలా మంది, కొత్తపల్లి పద్మ, ఎడవల్లి రమ. సో వీళ్ళందరూ దీస్ ఆర్ ద పీపుల్ హూ రియలీ కాంట్రిబ్యూటెడ్. అప్పుడు ఇనీషియల్గా అంటే ఇంగ్లీష్లో చెప్తారు చూడమ్మా, ఫ్రమ్ నోవేర్ టు వాట్ ఇట్ ఈస్ అనేది తెచ్చింది వీళ్ళు. దీని తర్వాత వచ్చిన వాళ్ళు స్టెబిలైజ్ చేశారు అంతే. కానీ మెయిన్గా రికగ్నిషన్ అనేది ఒక అంటే మాస్టర్ గారికి ఒక రియల్ టూల్, చేతిలో ఒక రియల్ టూల్ అంటే వీళ్ళే. వీళ్ళ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళే అది రియల్గా ఆర్ట్ని సస్టైన్ చేయగలిగారు. సో యా, డెఫినెట్లీ వి మిస్ హర్. లాస్ట్గా నేను ఐ థింక్ 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ శోభతో మాట్లాడాను నేను. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ బ్రింగ్ హర్ టు చెన్నై, ఐ కుడ్ నాట్ బ్రింగ్ హర్ టు వైజాగ్లో. మాకు మా అకాడమీ అరంగేట్రానికి చీఫ్ గెస్ట్గా రావాల్సింది ఆవిడ, ఆ టైంలో కుదరలేదు. యా, అన్ఫార్చునేట్ అది. స్టిల్ ఐ హోప్ వాళ్ళ కూతురికి అలాగే ఐ థింక్ they'll have the strength to overcome that. And of course కూచిపూడి fraternity, కూచిపూడి ఆర్ట్ అకాడమీ హైదరాబాద్ డెఫినెట్గా ఒక మేజర్ స్ట్రెంగ్త్ కోల్పోయింది. ఐ హోప్ her daughter, who is also dancing now, will continue to support కూచిపూడి హైదరాబాద్. కొంచెం కష్టం. మీ నుంచి శోభానాయుడు గారి చిన్నతనం విషయాలు కూడా తెలుసుకునే అవకాశం దొరికింది సార్. అలాగే గురు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారిని, శోభానాయుడు గారితో తనకున్న పరిచయాన్ని
ఆవిడ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. అభినయానికి పెట్టిన పేరు ఆవిడ. నేను ఆవిడ ప్రదర్శనలు చూసి చిన్నప్పుడంతా మాస్టర్ గారి శ్రీనివాస్ కళ్యాణం నాటకం చూస్తూ తెలియకుండా చాలా నేర్చుకున్నాను అనిపిస్తుంది. అద్భుతమైన కళాకారిణి, కూచిపూడికి మంచి పేరు తెచ్చినటువంటి కళాకారులు ఆవిడ కూడా ఒక ఆవిడ. ఇవాళ వెళ్ళిపోయారంటే బాధాకరమే, కానీ ఎవరైనా తప్పదు, వెళ్లాల్సిందే. అయితే మాస్టర్ గారి పుట్టినరోజున ఆవిడ వెళ్ళిపోయారు అంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మళ్ళీ మధ్యలో చిన్నప్పుడంతా ఆవిడ మాస్టర్ గారి దగ్గర ఉంది, మధ్యలో ఏదో కాలం బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది. వీటిలో మనం బాధపడాల్సిన అవసరం పెద్దగా లేదు, ఎందుకంటే మాస్టర్ గారి దగ్గరికే వెళ్ళింది కదా ఆవిడ. కూచిపూడి నాట్యానికి ఇక్కడ మన దగ్గర మనకు అందుబాటులో లేదన్నమాటే, కానీ మాస్టర్ గారి దగ్గర బాగుంది. ఆవిడ ఎక్కడున్నా కూడా మనకు ఆశీస్సులు ఉంటారు. నమస్కారం. నమస్కారం మాస్టర్ గారు. అలాగే ఒక గురువుకి ఒక అద్భుతమైన శిష్యురాలిగా ఆవిడ జర్నీని మీ ద్వారా, అలాగే వెంకట్ గారి ద్వారా కూడా తెలుసుకున్నాము. మాలాంటి యువ కళాకారులకి ఆవిడ చాలా చాలా స్ఫూర్తిదాయకం. సో మరొక గురువు రాధేశ్యామ్ గారిని ఆవిడ గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచార్యులైనటువంటి, మాకు అగ్రజులైనటువంటి భరత కళా ప్రపూర్ణులు పద్మభూషణ్ వెంపటి చిన్నసత్యం గారి యొక్క శిష్యురాండ్రలో మణిపూత లాంటి, ఒక చెప్పాలంటే ఒక అప్సరస లాంటి గొప్ప వ్యక్తి, మనకు కూచిపూడి వారందరికీ సోదరి లాంటి అయినటువంటి ఒక కూచిపూడి నా నృత్య సోదరి అయినటువంటి పద్మశ్రీ శోభనాయుడు గారు ఈనాడు దేవలోకానికి వెళ్ళి అక్కడ నర్తించడానికి, అప్సరసగా నర్తించడానికి, అలాగే గురువు గారేమో నటవాంగం చేస్తూ ఆ యొక్క దేవేంద్రుని యొక్క సన్నిధిలో ప్రదర్శించడానికి, నటరాజు పార్వతీ పరమేశ్వరుల యొక్క వారి యొక్క ఆ పార్వతీ పరమేశ్వరులు నాట్యాన్ని తిలకించి ఆమె యొక్క గొప్పతనాన్ని ఇంకా వేణోళ్ళగా 10 మందికి అందించే రీతి కోసమని అందుకోవటంలోని అయితే ఆవిడ గొప్ప వ్యక్తి. నిజంగా చెప్పాలంటే నాకు బాగా సన్నిహితురాలు, మంచి సోదరి, ఒక అన్నా చెల్లి లాంటి వాళ్ళమే. బహుశా అటు ఇటుగా ఒక ఇటు వాళ్ళ లాంటి వాళ్ళు, కొద్దిగా నేనే పెద్దవాడిని అనుకుంటాను, 2 ఏళ్ళు. అయితే ఆవిడతో పాటు మా అన్నగారి యొక్క ఆధ్వర్యంలో, వెంపటి చిన్నసత్యం గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. అందులో ఎవరికి వాళ్ళే గొప్పవాళ్లే, అందరిలో కల్లా మరొకటువంటి అందమైనటువంటి అభినయ నేత్రి, నిజంగా శుభగాత్రి అంటారు ఆవిడ. అటువంటి ఆ అభినయము అది చూడగానే ఎంతటి వాడే సరే అలా అయిపోవాల్సింది, అటువంటి గొప్పటి అభినయం. అది ఆవిడ వెంకటేశ్వర స్వామి వేషం వేసిన, కృష్ణుడు వేషం వేసిన, పద్మావతి వేసిన, సత్యభామ వేసిన, చండాలిక వేసిన, ఇంకా చెప్పాలంటే శకుంతల, ఇంకా అనేక పాత్రలు. ఆవిడ సొంతంగా రాముడేమిటి, ఇటు మళ్ళా వెంకటేశ్వర స్వామిగా, సాయిబాబాగా, వివేకానందుడిగా ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షక లోకాన్ని అందరికీ, మన భారతదేశమే కాకుండా అన్ని దేశాల్లోనూ కీర్తి ప్రతిష్టలు గురువు గారికి తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తిలో ఈవిడ ఒక ముఖ్యురాలని చెప్పడానికి నిర్వివాదాంశం, నిజంగా చెప్పాలి. అటువంటి అయితే నాకు ఆవిడికి బాగా సన్నిహితం ఉంది. రాధేశ్యాం గారు, మీరు సోదరులు, మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ యక్షగానం చూస్తుంటే వాళ్ళందరినీ చూడబుద్ధి కావట్లా, మిమ్మల్నే చూడబుద్ధి అవుతుంది. మొత్తం అన్ని పాత్రలు మీరే చేస్తున్నారు, అన్ని చూపించేస్తున్నారు. ఏమిటో ఈ మాయ ఏమిటి అసలు అని అడుగుతూ ఉండేది నన్ను. మాయ కాదు, అది అంతే. అది ఏంటంటే అది మా పెద్ద ఆయన అనేవాడు, ఆవేశపరుడు అనేవాడు నన్ను. ఆవేశం అంటే ఆ చేసేటప్పుడు చేయించేటువంటి గురువు అంటే సూత్రధారి, అన్ని పుణికి పుచ్చుకొని తన అభినయాన్ని అక్కడ చూపిస్తూ ఉండాలి. చూపిస్తూ
ప్రకటింప చేస్తూ అవసరం వస్తే ఏదైనా లోపం వస్తే సరే స్టేజ్ మీదకి వచ్చి చేయటం, ఇవన్నీ కూచిపూడి సాంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటి ఇది. ఆ పరంపరలో పెద్దల పరంపరలో వచ్చేవాడిని. అయితే ఈ విధంగా అనేది. అదే కాకుండా ఆవిడ పద్మావతి వేసింది, అన్ని వేసింది. వెంకటస్వామి వేస్తే నిజంగా అంటే శోభనాడు ఆవిడ ఇంకో అంటే మంజు గారికి ఆవిడ చక్కగా ఎంతో అందంగా ఉండేది. కానీ ఈవిడ చూస్తే ఎంత ఆనందపడిపోయేవాడిని నిజంగా చెప్పాలంటే. నెలవులేదు చుంత నిండి గుండుతుంత పేరు లేదు గొప్ప పేరు కలరో ఎవరు లేని వాడ ఎల్లరకు అగువాడ సిరి తొలంగియు ఒంటి అయి తిరుగువాడ అని చక్కగా నిలబడి అభినయిస్తుంటే ఎలా చూడాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఈనాడు లేకపోవటం నిజంగా కూచిపూడి నాట్యలోకానికి చాలా లోపమే నిజంగా చెప్పాలంటే. ఆవిడ యొక్క ఆత్మ ఆనందంగా చక్కగా శాంతించి అందరి హృదయాలు ఎప్పుడు ఉంటున్నారు తల్లి. ఆవిడ ఎప్పుడు చల్లగా ఉండాలని, పైలోకాల్లో కూడా మంచి స్థాయిలో ఉండాలని, ఆత్మ శాంతించాలని మరి కూచిపూడి అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. నమస్కారం మాస్టర్ గారు. ఆ అభినేత్రికి మనందరం కూడా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కూచిపూడి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన మైలురాయి మన ముందుకు రాబోతోంది. అపర గురు, మహాగురు, యోగి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు 91వ జన్మదినం అక్టోబర్ 15, 2020లో ఒక చారిత్రాత్మకమైన ఒక డెసిషన్ని తీసుకుని ఈనాడు మనందరికీ అదొక వేడుకలా జరుపుకునే అవకాశాన్ని మన ముందుకి కలిగించబోతున్నారు వెంపటి వెంకట్ గారు. మే ఐ నౌ రిక్వెస్ట్ వెంపటి వెంకట్ గారు along with the Save Kuchipudi artist team, భావన, నాగేశ్వరరావు గారు, ఘంటసాల పవన్ గారు, సందీప్ గారు, ఈ 5గురు ఈరోజు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో మనందరి ముందు ఒక చారిత్రాత్మకమైన ఒక డెసిషన్ని మనందరి ముందుకి ఆవిష్కరించబోతున్నారు. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్ దేర్ టు రిలీజ్ ది పోస్టర్. సో ఈనాటి అద్భుతమైన అనౌన్స్మెంట్, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్ అనౌన్స్ October 15th ఎవ్రీ ఇయర్ యాజ్ వరల్డ్ కూచిపూడి డే. అక్టోబర్ 15, 2020 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి పుట్టినరోజుని కూచిపూడి వరల్డ్ కూచిపూడి డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ అద్భుతమైన చారిత్రాత్మకమైన ఈ డెసిషన్ ఈరోజు తీసుకోవడం, అందులో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో వెంపటి వెంకట్ గారి ఆధ్వర్యంలో సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ టీమ్ భావన, నాగేశ్వరరావు, సందీప్ అండ్ ఘంటసాల పవన్ గారు ఈ రోజున ఈ పోస్టర్ రిలీజ్ చేయడము, ఇది ప్రపంచంలో ఉన్న కూచిపూడి కళాకారులందరికీ ఒక అద్భుతమైన వేడుక. అలాంటి అద్భుతమైన మహాగురు పుట్టినరోజు
ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా మనందరి ముందుకి ఈ అద్భుతమైన వరల్డ్ కూచిపూడి డేని తీసుకొచ్చారు. సో కళాకారులు, కూచిపూడి కళాకారులు ప్రపంచంలో ఏ చోటనున్నా చాలా సగర్వంగా జరుపుకోవాల్సిన వేడుక ఇది. ఇది మనందరిది. ప్రపంచంలో ఉన్న కూచిపూడి కళాకారులు అందరూ ఒక్కటి అవ్వాల్సిన అద్భుతమైన వేడుక ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అనౌన్సింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్, వరల్డ్ కూచిపూడి డే. ఈ అద్భుతమైన ఈవెంట్ గురించి మాట్లాడవలసిందిగా ప్రిన్సిపల్ గారు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. చాలా సమున్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ. నాకు మాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే, ఆయన గురించి ఏదైనా మాట్లాడాలి అంటే ఒళ్ళు పులకరిస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఒకే సమయంలో అద్భుతమైనటువంటి మహానుభావులు పుట్టిన సమయం అది. అటు వెంపడి పెద్ద సత్యం గారు, అటు పసుమర్తి కృష్ణమూర్తి గారు, వేదాంతం రాఘవయ్య గారు, వేదాంతం పార్వతీశం గారు, సత్యనారాయణ శర్మ గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, ఇటువంటి దిగ్గజాలు పుట్టినటువంటి సమయంలో వాళ్ళందరి స్ఫూర్తిని తీసుకుని వాళ్ళని మించి వాళ్ళ ఆశయాల్ని ఆయన మోసి ప్రపంచానికి మొత్తానికి కూచిపూడి సత్తా చూపించినటువంటి మహానుభావుడు ఆయన. నేను మిగిలిన వాళ్ళలాగా ఎక్కువగా మాట్లాడడం నాకు తెలియదు. పాయింట్కి వస్తాను. భోజరాజు, కృష్ణదేవరాయలు, విక్రమార్కుడు, ఇలా చరిత్రకి, భారత చరిత్రకి ఎట్లాగా వాళ్ళు మహా చరిత్రకారులయ్యారో, మహారాజులయ్యారో, అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, ఇలా తెలుగు కవుల్లో వీళ్ళందరూ ఎట్లా ప్రసిద్ధులయ్యారో అలా కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధమైనటువంటి మహాకళాకారుల్లో మాస్టర్ గారు కూడా ఒకరు. దీంట్లో ఏ మొహమాటం లేదు. చరిత్రకి ఆలంబనంగా అటు చరిత్ర కానీ, ఇటు భాషా సంస్కృతులు కానీ ఏదైనా సరే యుగ విభజన అని చేసింది. సంస్కృత సారస్వతంలో యుగ విభజన ఉంది, తెలుగు సారస్వతంలో యుగ విభజన ఉంది, చరిత్రకు విభజన ఉంది. కూచిపూడి నాట్యానికి ఎందుకు ఉండకూడదు అని నేను 96 నుంచి 2000 దాకా పిహెచ్డి చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో యుగ విభజన చేసి, ఈ యుగాలు అంటే సిద్ధేంద్రుడికి ముందు ప్రాక్ సిద్ధేంద్ర యుగం అని, తర్వాత సిద్ధేంద్ర యుగం అని, ఇట్లా యుగాలు చేసుకుంటూ ఇప్పుడు నడుస్తున్నటువంటి యుగానికి వెంపటి చిన్న సత్యం గారి యుగం అని పేరు పెట్టాను. దురదృష్టమో అదృష్టమో ఏమిటంటే, అదృష్టం ఏమిటంటే నేను చేసినటువంటి నా పిహెచ్డిలో ఒక టాపిక్, అంటే చేసినటువంటి చాలా టాపిక్లో ఒక టాపిక్, ఒక అధ్యాయం యుగ విభజనలో మాస్టర్ గారి పేరు పెట్టినందుకు తెలుగు సారస్వతం మొత్తం ఒప్పుకుంది, చరిత్ర ఒప్పుకుని నాకు పిహెచ్డి డిగ్రీ ఇచ్చింది. ఎందుకో నా మీద ఉన్నటువంటి ఏదో చిన్న భావంతో మాస్టర్ గారి గురించి చెప్పినటువంటి ఈ మాటను ఎందుకు ఒప్పుకోలేదో నాకైతే ఇప్పటిదాకా అర్థం కాల. ఒప్పుకుని ఉంటే అందరూ ఈ పాటికి తల మీద మోసేవారు. మాస్టర్ గారి పేరే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ సమయంలో పార్వతీశం గారు ఉన్నారు, వెంపటి పెద్ద సత్యం గారు ఉన్నారు, రాఘవయ్య గారు ఉన్నారు, సత్యనారాయణ శర్మ గారు ఉన్నారు, ఇంకా ఎంతో మంది ఉంటే మాస్టర్ గారి పేరే ఎందుకు పెట్టాలి? ఇదే నేను ఊరికే పిచ్చితనంగా ఏదో వేగ్గా ఏం పెట్టలేదు. బహుశా కూచిపూడి లోకానికి తెలుసో తెలియదో కానీ వెంపటి చిన్న సత్యం గారి గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలిసి ఉండదు. మాస్టర్ గారితో బ్యాలేలు చేసాము, మాస్టర్ గారితో చేసాము, మాస్టర్ గారు అకాడమీకి వెళ్ళి నేర్చుకొచ్చాము, మాస్టర్ గారితో అది చేసాము, మాస్టర్ గారితో ఇది చేసాము, ఇవి కాదు కావాల్సింది. మాస్టర్ గారి గురించి ఎంత తెలుసు అనేది నేను చెప్తున్నా వినండి. మాస్టర్ గారు చేసిన ప్రతి ఐటమ్, కొన్ని వందల ఐటమ్స్, కొన్ని పదుల సంఖ్యలో బ్యాలేలు, ఏ ఒక్క వర్డ్కి కూడా భావం కానీ అడుగు కానీ అనవసరమైనది పడదు. కరెక్ట్ గా మాట్లాడాలంటే త్యాగరాజ స్వామి వారి కీర్తనలో అపస్వరం ఎలా అయితే ఉండదో, అన్నమాచారి వారి కీర్తనలో అనవసరమైన పదం ఎలా ఉండదో, పోతన గారి రచనలో భావం లేని విషయం ఎక్కడా ఉండదో,
అలాగా మాస్టర్ గారు చేసినటువంటి దాంట్లో ఎక్కడా తేడా కనిపించదు. ప్రతి దానికి భారతీయ అలంకార శాస్త్రం సమాధానం చెప్తుంది, భారతీయ తత్వశాస్త్రం అలంకారం చెప్తుంది, భారతీయ భాషా శాస్త్రం సమాధానం చెప్తుంది. ఇవి నేను చదువుకున్నాను కాబట్టి మాస్టర్ గారు చేసిన ప్రతి బిట్టు నాకు దాంట్లో ఉన్నాడంటే ఆంతర్యం తెలుసు. మాస్టర్ గారు ఇది తెలిసి చేశారా, తెలియక చేశారా, ఆయన కాకతాళీయంగా చేశారా, ఆలోచించి చేశారా, ఈ మీమాంసని చర్చించే అధికారం కానీ విద్వత్తు కానీ వయస్సు కానీ నాకు లేదు. కానీ మాస్టర్ గారు చేసినటువంటి ప్రతి పని, నాట్యానికి సంబంధించినటువంటి ప్రతి బిట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, తేడా ఎక్కడ కనిపించదు. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా చిన్నవి ఏదో కోడిగుడ్డు మీద వెంట్రుకలు వెతకాలి అని కొంతమంది మహానుభావులు వెతికినా దానికి భారతీయ వ్యాకరణ శాస్త్రం సమాధానం చెప్పింది. ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు అని నన్నయ్య గారు రాసిన నన్నయ్య గారు రచించినటువంటి భారతంలో ఇటువంటి వాటికి ఒక 4-3 ఉదాహరణలు ఉంటే, ఇది విషమ సమాసం అని సంస్కృత కళా అలంకారికులు వాళ్ళు ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పాడు నన్నయ్య గారే చెప్పాడు. ఆంధ్ర శబ్ద చింతామణిలో అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. కరకంఠుడు, కపిలకన్నులు, ఇటువంటి ఉదాహరణలు వ్యాకరణ పూర్వకంగా చెప్పారు. అటువంటి వారు ఒక 4-5 ఇప్పుడు మనం అనుకున్న దోషాలు వాళ్ళు అప్పుడు చేస్తే దాన్ని ఎలా అయితే పెద్దలు మహాకళాకారులందరూ, మహా అలంకారికులందరూ, మహావిద్యావేత్తలు, మహాతత్వవేత్తలు ఎలా అయితే నన్ను సమర్థించారో మనం కూడా అలా సమర్థించడం కాదు, అది నెత్తిన పెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది ఉదాహరణగా తీసుకోవాలి. భాషా శాస్త్రం చదివిన వాళ్ళకి మాస్టర్ గారి చేసినటువంటి సారస్వతంలో ఉన్నటువంటి ఆ నాటకాలలో ఉన్నటువంటి ఆ రూపకాలలో ఉన్నటువంటి ప్రయోగాలు అర్థమవుతాయి. మాస్టర్ గారిని యుగపురుషుడుగా నేను చిత్రీకరించడానికి అంతమంది పెద్ద మహానుభావులు ఉన్నా కూడా మాస్టర్ గారిని ఎందుకు చెప్తున్నానంటే, మీరు గమనించారో లేదో చూడండి, మాస్టర్ గారి బ్యాలేలో దాదాపుగా ఒక 40 మంది పనిచేస్తారు. ఈ 40 మందిలో మాస్టర్ గారు, చిన్నసత్యం గారు, మాస్టర్ గారితో పాటు ఉన్న మిగిలిన 44 మంది చిన్నసత్యం గారులే అవుతారు. ఇది ఎవరికి సాధ్యం పడుతుంది? ఎవరికన్నా సాధ్యపడే విషయమా? చాలా మంది కళాకారులు 1 మ్యాన్ షో చేస్తారు. 2 గంటలో, 3 గంటలో, 4 గంటలో చేస్తే దాంట్లో ఉదాహరణకి సత్యనారాయణ శర్మ గారి నాటకం చూస్తే సత్యనారాయణ శర్మ గారు ఒకరు గుర్తుంటారు. అదేం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అది ఆయన గురించి మాట్లాడుకుంటే అది కొండంత చెప్పాల్సింది. కానీ మాస్టర్ గారి విషయంలో చెప్పాలంటే యాక్ట్ చేసినా, పని చేసినా సుమారు 40 మందో 50 మందో ఎంతమంది ఉన్నారో అంతమంది వెంపటిచిన సత్యం గారులే అవుతారు. అది ఒక్క మాస్టర్ గారికి దక్కింది. అందుకు ఆయన యుగపురుషుడు అవుతాడు. కాదు, చేసినటువంటి ప్రతి పదం మీరు గమనించండి, ఒకసారి మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఐటమ్స్ ఏదన్నా ఎన్ని రిపిటేషన్స్ ఉంటాయో అన్నిటికీ తత్వచింతన కనబడుతుంది, ఆధ్యాత్మిక చింతన కనబడుతుంది, అద్వైత సిద్ధాంతానికి ఉదాహరణలుగా కనబడతాయి. ఏ ఐటమ్ అయినా సరే ఎవడన్నా అనుమానం వచ్చి మాస్టారు దీంట్లో మాస్టర్ గారు ఇలా ఎందుకు చేశారు అని నన్ను అడిగితే నేను చెప్తాను సమాధానం. అది కూచిపూడి, అది వెంపటి సత్యం గారు, అందుకు ఆయన యుగపురుషుడు. ఇది 2000లో నేను ప్రతిపాదించిన మాట, 2000 సంవత్సరంలో ప్రతిపాదించిన మాట. ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పుకుని దాన్ని ప్రకటన చేసిన మాట. నా అదృష్టం ఏమిటంటే మాస్టర్ గారి గురించి, అంటే ఈ చరిత్రల గురించి యుగభజన చేసిన, ఇంకా నా పిహెచ్డిలో ఒక 4-5 టాపిక్ల గురించి నేను బయటకు పెట్టాను. నాకు చాలా వ్యవహారం వచ్చింది అప్పుడు. కానీ కూచిపూడి లోకం ఎందుకు దాన్ని తీసుకోలేదో నాకు అర్థం కాల. దయచేసి కాదు, తప్పనిసరిగా తీసుకుని తీరాలే. మాస్టర్ గారి పేరు చెప్పుకుని, మాస్టర్ గారిని అనుసరిస్తూ, మాస్టర్ గారి లాగా చేస్తూ, లేదా మాస్టర్ గారిని వ్యతిరేకిస్తూ కూడా మాస్టర్ గారిని అనుసరిస్తున్న ప్రతి వాడు తినే ప్రతి మెతుకు మీద మాస్టర్ గారి పేరే ఉంది. మాస్టర్ గారి పేరు మూలంగా, మాస్టర్ గారి మూలంగా బతుకుతున్న వాళ్ళు ఇవాళ కూచిపూడి లోకంలో లక్షల మంది ఉన్నారు, మన దేశంలో కానీ బయట కానీ. ప్రపంచం మొత్తం మాస్టర్ గారి గురించి మాట్లాడాలి, కూచిపూడి గురించి మాట్లాడాలి అంటే ఒక భరతముని గురించి చెప్పాలి, తర్వాత సిద్ధేంద్రుడి గురించి చెప్పాలి, తర్వాత చిన్న సత్యం గారి గురించి చెప్పాలి.
దీంట్లో ఏ మొహమాటం లేదు. నాకు అధికారం ఉంది ఈ మాట చెప్పడానికి. ఎవడన్నా దాన్ని కనుక వ్యతిరేకిస్తే దాన్ని సమర్థించడానికి నా దగ్గర ఉండే నేను మాట్లాడతాను. మీ వెనకాల లేరున్నా మీకే ఎవరు అంటానికి లేదు. అది ఎందుకంటే సమగ్రంగా పరిశీలించి చెప్తున్నాను. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితము సెంట్రల్ గవర్నమెంట్ వెంపటి చినసత్యం గారి గురించి ఒక మంచి పుస్తకం రాయండి అంటే నాకెందుకో అది అనివార్య కారణాల వలన అవ్వలేదు. అది సత్యనారాయణ శర్మ గారికి మళ్ళింది. ఇతడే భామ అనే పేరుతో మాస్టర్ సత్యనారాయణ శర్మ గారి గురించి రాశాను. ఇలా మన మహానుభావులు ఆ సమయంలో అంటే 1910 దగ్గర నుంచి 2012 దాకా ఉన్నటువంటి మహానుభావులు ఎందరైతే ఉన్నారో అందరూ దిగ్గజాలే. వాళ్ళ ఆ దిగ్గజాలకి ఆయన మావటివాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వెంపటి చినసత్యం గారు, పెద్ద సత్యం గారు సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తుంటే ఆయనకు ఆవేశంగా చేసేస్తారు. ఆయన ఆ మూమెంట్ ఏదన్నా ఉంటే ఆవేశంగా చేసేస్తారు. అద్భుతంగా ఉంటుంది. అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. కానీ మాస్టర్ గారు అలాంటివే తీసుకుని, మాస్టర్ గారు అంటే పెద్ద సత్యం గారి శిష్యుడు కాబట్టి వాటిని తీసుకుని ఈయన అర్థవంతంగా ఆలోచనవంతంగా చేస్తారు. ఇది ప్రతి అలంకార శాస్త్రానికి, ప్రతి వ్యాకరణ శాస్త్రానికి, ప్రతి తత్వశాస్త్రానికి ముడిపడేలాగా విడిపోయింది. బహుశా మాస్టర్ గారు ఇవన్నీ చదువుకున్నారని మనం అనుకుందాం. ఎందుకంటే అవన్నీ తెలియకుండా అవేం చేయరు. ఒకవేళ చదువుకోకపోతే భరతుడు మళ్ళీ పుట్టి ఇవన్నీ పూర్వ జ్ఞానంతో చేయించాడు. వెంపటి చినసత్యం గారు అంటే సాక్షాత్తు భరతుడు. భరతుడు లేని కళని మనం కనపడదు ఎక్కడ. లలిత కళ మొత్తం లలిత కళ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. లలిత కళలు మొత్తం ప్రతి బిట్టు, ప్రతి అణువు భరతుడు చెప్పినటువంటి దాంట్లోనే నడుస్తోంది. అట్లా భరతుడు అవాళ చేసిందంతా పూర్వజ్ఞానంతో వెంపటి చినసత్యం గారు ఆయన ఉన్నంత కాలంలో మళ్ళీ భరతుడే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ భరతుడే భూమికి వచ్చి కూచిపూడి నాట్యాన్ని వీపుని మీద మోసి ఆయన దశావతారాల్లో భూమి భారాన్ని మొత్తం మోసినటువంటి మహానుభావుడిలాగా కూచిపూడి భారాన్ని మొత్తాన్ని మోసినటువంటి త్రివిక్రముడు వెంపటి చినసత్యం గారు. ఇవాళ వెంపటి చినసత్యం గారి గురించి ఆయన పేరుతో వరల్డ్ కూచిపూడి డ్యాన్స్, ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవం అనే పేరు అనే ఆలోచన వచ్చినందుకు, ఆ ఆలోచన ఏ చిరంజీవికి వచ్చిందో వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను. బహుశా నేను పాఠం చెప్పేటప్పుడు నా చిరంజీవులందరూ వీళ్ళంతా ఎంఏ చదువుకున్నారు నా దగ్గర. వీళ్ళందరికీ మాస్టర్ గారి గురించి బాగా పట్టింది. అందుకే ఈ నిర్ణయం అద్భుతంగా తీసుకోగలిగారు. వాళ్ళకి నేను నిజంగా ఆశీర్వదిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమిటంటే, నా శిష్యుల ద్వారా, నా బిడ్డల ద్వారా నేను ఎట్లా అయితే ఓటమిని కోరుకున్నానో, ఇది మాస్టర్ గారు చెప్పినటువంటి మాట. మాస్టర్ గారు ఎప్పుడు ఒకసారి నా చిన్నతనంలో తెలిసో తెలియకో లేకపోతే ఏమిటో అది తెలియదు నాకు, మాస్టర్ గారితో పోట్లాడాను. క్షీరసాగర మథనం నాటకంలో కూచిపూడిలో అందరికీ వేషం ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని ఆయన వెనకాల తగులుకున్నాను. ఆయన విసుకొచ్చి చివరికి తప్పించుకోవడం కోసం అన్నారో ఇంకోటి అన్నారో, చిన్న పిల్లాడని ఆయన ఉద్దేశంతో అన్నారు. రే, ఒకళ్ళ దగ్గర వేషం కోసం వెతుక్కోవడం కాదురా, 10 మందికి వేషాలు ఇవ్వడం నేర్చుకో అన్నాడు ఆయన. ఆ ఒక్క మాట ఇవాళ నేను దాదాపు 120 నృత్య రూపకాలు రచన చేయడానికి, దాదాపు 50 నృత్య రూపకాలు నేను ప్రదర్శన చేయడానికి ఆస్కారం అయింది. ఎంత అద్భుతంగా మనము మాస్టర్ గారి గురించి, వెంపటి చినసత్యం గారి గురించి రామలింగ శాస్త్రి గారి మాటల్లో తెలుసుకున్నాము. ఎంతో మందికి కూచిపూడి అనే కళను పంచి వారి స్థాయిని పెంచిన డాక్టర్ పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి వారసులు వెంపటి వెంకట్ గారితో మన సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ టీం ఉన్నారు. సో భావన, మనందరి తరఫు నుంచి మాస్టర్ గారి గురించి, వరల్డ్ కూచిపూడి డే గురించి కూడా వెంపటి వెంకట్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రవీణ, థ్యాంక్ యూ. యాక్చువల్లీ సేవ్ కూచిపూడి స్టార్ట్ చేసింది మనం ఏదైతే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కళాకారులకి వాళ్ళకి ఏదో ఒక సహాయం అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఫస్ట్ మనకి పెద్ద బిగ్ సపోర్ట్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ నుండి వచ్చింది.
వెంకట్ సార్ వల్ల. సార్ అంతా సపోర్ట్ చేయకపోతే ఈ రోజుకి కూడా ఇంతమందికి హెల్ప్ అయ్యేది కాదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు నాట్యం ఆర్ట్ అకాడమీలో నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే కూచిపూడిని నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు ఇక్కడి నుంచి సహాయం పొందిన వారు ఎవరైనా కూచిపూడి కళాశాలకు చెందిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాస్టర్ గారికి రుణపడి ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహాసముద్రంలో ఒక బిందువులో ఒక చిన్న వెయ్యోవంతు రేణువులాగా ఎక్కడో ఉంది. ఏది అంటే కూచిపూడి నేర్చుకున్నాము, అదో డైరెక్ట్ గా మాస్టర్ గారి దగ్గర నేర్చుకోలేకపోయినా కూడా ఏదైనా మనం సాయశక్తుల చేతనైంది అని చేయగలగాలి అని సేఫ్ కూచిపూడి టీం మొత్తం మనం ఆలోచించుకున్నప్పుడు తట్టినదే ఇది మాస్టర్ గారి బర్త్డే వస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకొని వరల్డ్ కూచిపూడి డే ఆ రోజే ప్రకటించే విధంగా మనం ప్లాన్ చేయాలి అని అనుకోవడం, వెంటనే వెంకట్ సార్ని స్పందించడం మంచి ఉద్దేశం అమ్మ అని ఆయన కూడా మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో వెంటనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మనం సమాచారం ఇవ్వడం, రేపు వరల్డ్ కూచిపూడి డేగా అనౌన్స్ చేయడం, వెంటనే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేయడానికి ముందుకు వచ్చి రావడం జరిగింది. వర్క్ షాప్స్ ఏంటి, డాన్స్ ప్రోగ్రామ్స్, ఇలా రకరకాలుగా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు ఈ శోభానాయుడు గారి దుర్వార్త వినడం ఈ ఉదయం ఏం చేయాలి తెలియని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఏదైనా సరే ముందు శోభానాయుడు గారికి నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమానికి పూనుకొనాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే పర్మిషన్తో వెంకట్ సార్ పర్మిషన్ తీసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశాము. సో సార్ ఫస్ట్గా మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు సార్. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని మా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం. అంతకంటే పెద్ద పదాలు ఏమన్నా ఉంటే వెతకాలి మేము. అలాంటి ఒక గిఫ్ట్ మాకు మీ రూపంలో అందించారు మీరు మాకు, వరల్డ్ కూచిపూడి డేని ప్రకటించే అవకాశాన్ని. ఈ సందర్భంగా చాలా మందికి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని ఇంకా ఇంకా చాలా మందికి ఆశగా ఉంది. సో మేము వెంటనే మీరు పర్మిషన్ ఇవ్వడం, ఆర్ట్ అకాడమీకి మొత్తం ఇక్కడికి రావడం, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మాస్టర్ గారి ఆలోచనలు, ఆయనకి ఫ్యూచర్ ఎట్లా కూచిపూడిని డెవలప్ చేయాలి, ఇటువంటి ఎన్నో ఆలోచనలు మీరు విని ఉంటారు. సో మాకు మీ ద్వారా మళ్ళీ మాస్టర్ గారి ఒక నాట్యాన్ని నేరుగా లేదా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మళ్ళీ గైడెన్స్ లో ముందుకు వెళ్ళాలని మేము, అలాగే కూచిపూడి లోకం మొత్తం కోరుకుంటుంది. అందరం ఆల్రెడీ మేము ముందు విన్నవించి ఉన్నాం. మీరు మాకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? అండ్ రేపు కూచిపూడి వరల్డ్ కూచిపూడి డేని ప్రకటించడం జరిగింది. దీని మీద మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈ కరోనా వల్ల కొంతమందికి ఆర్టిస్టులు, టీచర్స్, కూచిపూడి డ్యాన్స్ టీచర్స్ కష్టపడుతున్న పరిస్థితుల్లో ఏదో మనకి తెలిసిన ఒక సర్కిల్లో అందరికీ హెల్ప్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా సరే దేవుడి దయ వల్ల మాస్టర్ గారి ఆశీర్వాదాలతో ఏదో జరుగుతోంది. ఇంకా చేస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ సందర్భంలో మాస్టర్ గారి పుట్టినరోజు రావటం, వాళ్ళు నాకు భావనను ప్లస్ మిగతా వాళ్ళంతా నన్ను అడిగింది ఒక స్పెషల్ డే కింద కూచిపూడి వెంకటేశ్వర గారి పుట్టినరోజు మీద ఒక స్పెషల్ డే రికగ్నైజ్ చేద్దామని అడిగితే నాకు గుర్తు ఏంటంటే మాస్టర్ గారు ఆయన ఇండివిజువల్ పేరు కంటే కూడా కూచిపూడి అనే పేరు, కూచిపూడి అనే వర్డ్ ఎక్కువ ఆయన ఆశిస్తారు. ఆయన సొంతంగా పేరు ఆశించాల, ఆయన కావాల్సినంత కూచిపూడి పాపులర్ అవ్వాలని. సో నేను అదే వీళ్ళకి చెప్పాను, మాస్టర్ గారి పేరుతో వెంపటి డే అట్లా వద్దు, కావాలంటే కూచిపూడి డే అని పెడదాము, అంటే ఆయనకి అట్లాగే కావాలి. సో అందుకని వరల్డ్ కూచిపూడి డే అని దాన్ని చేయమని చెప్పాను. సో యాక్చువల్గా ఒరిజినల్గా వాళ్ళ ప్లాన్ వచ్చి వెంపటి డే చేద్దామని అనుకున్నారు. కానీ నేను కూచిపూడి ఎందుకంటే మాస్టర్ గారికి అదే ఇష్టం, ఆయన సొంత పేరు మీద చేయడం ఇష్టం లేదు. కూచిపూడి అంటే సరే మనకందరికీ కూచిపూడి అంటే వెంపటి, వెంపటి అంటే కూచిపూడి అనే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సరే ఆయనకి నచ్చింది కూచిపూడి, కూచిపూడి మోర్ పాపులర్ అవ్వాలి అందుకనేసి కూచిపూడి పేరుతోనే ఈరోజు రికగ్నైజ్ అవుతే
బయట ప్రపంచం అంతా ఆటోమేటిక్గా వరల్డ్ కూచిపూడి డే ఎందుకు వచ్చింది అంటే చిన్న సత్యం గారి పుట్టినరోజుల్లా. సో అదేంటంటే ఒకరు తోడుగా పేరు ప్యారల్గా వస్తుందని సరే చేద్దామని చెప్పాము. ఈ సందర్భంగా రేపు ఆయన పుట్టినరోజు 91వ పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా ఈ వరల్డ్ కూచిపూడి డే కింద చేస్తూ ప్లస్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే కూచిపూడి నేర్పిస్తారో వాళ్ళందరూ ఆ రోజున స్పెషల్గా వాళ్ళకి స్తోమం తోచినట్టుగా వాళ్ళ లోకల్లో వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలతో ఆయన్ని గుర్తుపెట్టుకుని వరల్డ్ కూచిపూడి డే కింద ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఇంక మీదట అక్టోబర్ 15వ తారీఖు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అండ్ ఇలాగే అందరికీ మనం రిక్వెస్ట్ చేసాం కూడా. సో ఇలా జరుగుతుంది. చాలా వరకు నాకు మెసేజ్లు వచ్చినాయి, ఆల్రెడీ చేస్తున్నాము చేయబోతున్నాము అని, వరల్డ్ కూచిపూడి డే అని రేపు చేస్తారని. ప్లస్ ఇంకోటి ఏంటంటే అకాడమీ తరపు నుంచి మాస్టర్ గారికి కావాల్సింది ఏంటంటే ప్రచారం కావాలి, బాగా ఇంకా ప్రచారం అవ్వాలి. ప్రచారం అంటే ఏదో కూచిపూడి నేర్చుకున్నామని కాదు, చాలా అంటే ఆల్మోస్ట్ లైక్ ప్రపంచం అంతా భరతనాట్యానికి ఎంత పేరు ఉందో అంత పేరు కావాలి, అంత పాపులారిటీ ఉండాలి, అంత క్వాలిటీ ఉండాలి. సో ఏంటంటే కొన్ని వేల లక్షల మంది బతుకుతున్నారు వాళ్ళ, కానీ అదొకటే కాకుండా అదొక క్వాలిటీ లైఫ్ ఆర్ట్ అదొక క్వాలిటీగా తీసుకెళ్ళాలి అనేది ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేయడానికి అకాడమీ తరపు నుంచి నేను చేయడానికి రెడీగా ఉన్నానని ఆల్రెడీ నేను కూచిపూడి డ్యాన్స్ టీచర్స్కి అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అకాడమీ తరపు నుంచి వర్క్షాప్స్ కానీ ట్రైనింగ్ కానీ అంటే మెడ్రాస్ నుంచి తరపు నుంచి అకాడమీ మాస్టర్ గారి తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా కూచిపూడి ఆర్ట్ అకాడమీ తరపు నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ రేపు నెల్లూరులో ప్రస్తుతం అయితే రేపు నెల్లూరులో చేస్తున్నారు వర్క్షాప్ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. దానికి వన్ ఆఫ్ మై అవర్ సీనియర్ అకాడమీ స్టూడెంట్ని పంపిస్తున్నాం ట్రైనింగ్కి. సో అలాగే చాలా చోట్ల అడిగారు. సో ఒక ప్లాన్ చేసుకుని కొంచెంగా ఇంక్రిమెంట్ ఫ్యూచర్గా ఈ కరోనా కొంచెం తగ్గిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు దట్, వీఆర్ సపోర్టింగ్. ఇట్స్ నాట్ దట్ అకాడమీ వెళ్ళి ఏదో అక్కడ కూర్చుని వాళ్ళని చేతిలో తీసుకోవడం కాదు. ఇది ఏంటంటే లోకల్ టీచర్స్కి సపోర్ట్ చేసి వాళ్ళ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ నేర్పించడానికి మేము బ్యాక్ బోన్గా ఆ టీచర్స్ ఉంటాం. ఇది మా యొక్క ఇది ఏదో వాళ్ళ పిల్లల్ని లేకపోతే మేము మా అండర్లోకి చేసుకుని అలాంటి పద్ధతే లేదు మాకు. నేననేది ఏంటంటే టీచర్స్ బతకాలి, టీచర్స్కి కావాల్సిన ఇన్పుట్స్ మేము ఇస్తాం, ఆ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్కి తయారు చేసుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వయా టీచర్స్ బెనిఫిట్ పొందుతారు, స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ కూచిపూడి డాన్స్ పెరుగుతుంది. ఆ సపోర్ట్ చేద్దామని నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. సో రేపు ఆ సందర్భంగా నెల్లూరు డాన్సర్స్ అందరు టీచర్స్ అందరు కలిసి ఒక వర్క్షాప్ పెట్టారు, ట్రైనింగ్ క్లాసెస్. రేపటి నుంచి వెళ్తున్నాను. మన మెడ్రాస్ నుంచి ఒక అబ్బాయి టీచర్ వెళ్ళి నేర్పిస్తాడు. అట్లా మిగతా వాళ్ళు కూడా అడిగారు, కానీ ప్రస్తుతానికి అయితే ఇది ఒకటే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదేంటంటే వాట్ ఎవర్ సపోర్ట్ మన అకాడమీ నుంచి మాస్టర్ గారి ఇన్స్టిట్యూట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా అన్నీ ఇవ్వడానికి రెడీ. ఎందుకంటే ఆర్ట్ డెవలప్ అవ్వాలి, క్వాలిటీగా మన కూచిపూడి ప్రపంచం అంతా ఇంకా క్వాలిటీగా కలకలాడుతుండాలి. అందరూ అయ్యో మన కరోనాలో చాలా అవస్థలు పడ్డారు, అలాంటి పరిస్థితులు లేకుండా దానికోసమే ఏం చేసామంటే కూచిపూడి సమైక్య ఆర్గనైజేషన్ కూడా మొదలెట్టాము. అది ఇంకా రిజిస్ట్రేషన్ ఈ కరోనా వల్ల చాలా డిలే అవుతుంది. వన్స్ అది కూడా వచ్చిందంటే టెక్నికల్గా ఒక ఆర్గనైజేషన్గా ఈ ఆర్టిస్ట్ టీచర్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. దీంట్లో అన్ని లింక్ చేసి ఆ కూచిపూడి ఫెటర్నిటీకి ఒక మంచి హెల్ప్ చేద్దామని దీంట్లో మాస్టర్ గారి తరఫున చేద్దామని అనుకుంటున్నాం. సో ఇదంతా వచ్చి పార్ట్ ఆఫ్ దట్ సపోర్ట్ ఆర్టిస్ట్ కమ్యూనిటీ, కూచిపూడి ఆర్టిస్ట్ కమ్యూనిటీ. మళ్ళీ ఇంకొకసారి మనకి ఇలాంటి అంటే కరోనా రాకూడదు, కరోనా లాంటిది వేరే వచ్చినా కూడా మనం ఇంకమేట్ సఫర్ అవ్వకూడదు. దానికోసమే కొంచెం అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుని సరిదిద్దామని యాక్చువల్గా రేపు పుట్టినరోజు నుంచి మొదలెట్టుకున్నాను. యాక్చువల్లీ ప్రవీణ, ఈ సందర్భంగా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ప్రతి ఒక్క నాట్య గురువు, నాట్యాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క కళాకారులు రేపు మాస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్కి
వరల్డ్ కూచిపూడి డేగా ప్రకటించడంతో వరల్డ్ కూచిపూడి డేని సెలబ్రేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ అందరూ పోస్టర్స్ కూడా మనకి పంపించడం జరిగింది. ఈ సంఘీభావం ప్రకటించి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రోజు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే సేమ్ టైం ఖచ్చితంగా రేపు మనం నిర్వహించాలి, ఇది మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు కూచిపూడి మీద బతికి ఒక మెతుకు తిన్నా అది మాస్టర్ గారి భిక్ష అనేది మనం అందరం నమ్ముతున్నాం. కాబట్టి ఇది మన రెస్పాన్సిబిలిటీగా భావిస్తూ ప్రతి ఒక్కరు చేయడానికి ముందుకొచ్చారు. ఇది చాలా చాలా సంతోషకరమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్ గారు తిరిగిన కదలాడిన ఒక ఈ మహా దేవాలయంలో ఈరోజు మేము మీతో పాటు సమానంగా ఇక్కడ కూర్చోగలిగే ఒక అదృష్టాన్ని మాకు మీరు ప్రసాదించారు. మీకు శ్రీమతి మేడంకి ఎల్లవేళలా మా జీవితాంతం రుణపడి ఉంటామని నేను మనసారా చెప్తున్నాను సార్. నిజంగా ఈరోజు ఈ దేవాలయంలో ఉన్నామంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న మేమందరం కూడా సేఫ్ కూచిపూడి టీం. మీరేమన్నా మాట్లాడుకోవాలి? సో అది మాకైతే మాటలు లేవు ప్రవీణ. ఇంకొక మహా కార్యాన్ని మా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి వెంకట్ సార్కి, శ్రీమయి మేడంకి, వారి కుటుంబ సభ్యుల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారు, మేము మా గురువుల దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నామండి. భావన చెప్పినట్టు ఆ అద్భుతమైన దేవాలయంలో ఎంతో మందికి భోజనం పెట్టారు మీ అమ్మగారు. అలాగే మీ నాన్నగారు విద్యా ప్రదానం చేశారు. అలాంటి ఆ అద్భుతమైన ఆ ప్రదేశం నుంచి కొన్ని వేల మంది కళాకారులు ప్రఖ్యాతిగాంచారు. అలాగే ఈరోజు ఎంతోమంది గురువులుగా వాళ్ళ శిష్యుల్ని తయారు చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఈ కూచిపూడి అనే దాన్ని చాలా ప్రాపగేట్ చేయాలి. సో ఈ నెక్స్ట్ జనరేషన్గా మీకు మా అందరి తరఫు నుంచి ఒక ప్రామిస్ చేస్తున్నాము. తప్పకుండా కళతో పాటు మాస్టర్ గారు మాకు ఇచ్చిన విలువల్ని కూడా మేము నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తామని, మీ ఇంట్లో జరుపుకునే ఈ వేడుకని కూచిపూడి నేర్చుకునే ప్రతి కళాకారుల్ని జరుపుకునే వేడుకగా మాకు అందించిన మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ రోజున ఒక కూచిపూడి కళాకారునిగా, అలాగే మా తోటి కళాకారులు అందరితోటి చాలా గర్వంగా ఉందండి. మన మాస్టర్ గారి పుట్టినరోజుని వరల్డ్ కూచిపూడి డేగా కళని అందరికీ పంచే ఇదిలోనే మంచితనాన్ని, అలాగే మాస్టర్ గారు ఇచ్చిన విలువల్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి పంచే ఈ వారధిగా నిలుస్తామని ప్రామిస్ చేస్తున్నాము. అలాగే సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ టీం అందరూ కూడా ఇంత అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చినందుకు మేము అందరం కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాము. సార్, ప్రపంచంలో ఉన్న కూచిపూడి కళాకారులందరినీ ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చిన మీరు నిజంగా చాలా చాలా మీకు చాలా కృతజ్ఞతలండి. ఈ సమాఖ్య కూడా త్వరలో తొందరగా ముందుకు రావాలని, మేమందరం కూడా ఆ సమాఖ్యలో ఒక పాలు పంచుకునే అవకాశాన్ని మా అందరు కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ జనరేషన్కి కూచిపూడిలో అద్భుతమైన మెళకువలను, అలాగే అద్భుతమైన కళాకారులను తయారు చేస్తున్న ఎవర్ యాక్టివ్, ఎవర్ యంగ్ మా రాధేశ్యామ్ మాస్టర్ గారు కూడా మాతో పాటు ఉన్నారు. మాస్టర్ గారు, మీ ద్వారా వెంపటి చిన్న సత్యం గారి గురించి తెలుసుకోవాలని, మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాలని కూడా మేము ఎదురు చూస్తున్నాము. ప్రపంచ నాట్యాచార్యులైనటువంటి ప్రపంచాన్ని అందరికీ కూచిపూడి నాట్యాన్ని పంచినటువంటి మహోదయులు, నాకు అగ్రజులు, కూచిపూడి నివాసులు, కూచిపూడిలో ఒక జాతి రత్నం, పెద్ద మాకందరికీ మనందరికీ మార్గదర్శకులైనటువంటి శ్రీ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు వారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచ నృత్యోత్సవ వేడుక దినోత్సవంగా పరిగణించడం నిజంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అందరూ హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరో కొంతమంది ఏదో అంటున్నారు కానీ వాళ్ళు తెలిసి తెలియని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి అనంతం. అది అంటే ఎంతమందో చాలా మంది ఉన్నారు కదండి. మరి వీరికే ఆ విధంగా వీరు జయంతి సందర్భంగా చేయటం అది ఏమంతా ఇదే అన్నట్టుగా మాట్లాడారు. సరే, నేను చెప్పాను, వాళ్ళు సమాధానం చెప్పాను అనుకోండి, ఏమీ లేదు. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనాలు. కూచిపూడిలో ఎంతమందో మహానుభావులు ఉన్నారు.
అసలు కూచిపూడే కాదు, మన ప్రపంచంలోనే ఒక భారతదేశంలోనే భావరాగ తాళాలతో భక్తి రక్తి తన్మయత్వం కలిగించేటువంటి మహనీయులు ఎంతమందో నృత్యం ద్వారా నాట్యం ద్వారా ఉపాసన బట్టి ఆ పరమేశ్వరుని యొక్క కృపని పొందేవారు ఎంతమందో ఉన్నారు. ఉన్నప్పటికీ వారందరి యొక్క కళలన్నీ ఒక కళగా ఏర్పరిచి ఆ కళే వెంపటి చినసత్యం గారి కళ అని చెప్పుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యువ వాగ్గేయకారు యువ వాచస్పతి అయినటువంటి డాక్టర్ వెంపటి వేదాంతం రామలింగ శాస్త్రి నా తమ్ముడు అయినప్పటికీ తను తన యొక్క రచనలో ఎన్నో రాసుకుంటూ వచ్చాడు. అందులో ఈ వెంపటి చినసత్యం గారి యుగము అని చెప్పారు. నిజంగా కరెక్టే, అది యథార్థమే. ఎందుకంటే ఒక భరతుడు మరలా ఇక్కడ మనకి ఉద్భవించి మనకు అందజేశారు. తర్వాత ఇంకా చెప్పాలంటే కూచిపూడి నృత్యలోకం అంతా ఒక త్రాటిగా నడిపించాలని సత్సంకల్పంతో ఆ సత్సంకల్పం ఆయనకి పెద్దలు వేదాంత రాఘవయ్య గారు, అట్లాగే వెంపటి పెసత్యం గారు, ఇంకా వేదాంత జగన్నాథ శర్మ గారు, వేదాంత పార్వతీశం గారు, అలాగే పశుమతి కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ ఒక ఉమ్మడిగా ఒక ఆలోచనతో నీ వల్లే అవుతుంది కనుక నువ్వు ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి స్థానం మద్రాస్, కళలకు కాణాచి అంటారు తంజావూరు. అదంతా నిజంగా చెప్పాలంటే మన ప్రభుత్వం పూర్వం కలిసిమెలిసి ఉండేది దక్షిణాపథం. నాయనా మేమంతా సినిమాలకి అంకితమైపోయాం, మేమంతా నీ వల్ల నువ్వు అంటే వేంత రాఘవయ్య గారు మా బాబాయ్లో ఒకడు ఆయన, నీ వల్ల నువ్వు ఈ విద్యని ప్రచారం చేసి అంతటా అందించాలి. అదే మాటల్ని నాకు మా చినసత్యం గారు నాకు అందించి నువ్వు కూచిపూడిలో ఇక్కడ కళాక్షేత్రంలో పనిచేయటకి వేంత పార్వతీశం గారు ఈ పెద్దలందరూ ఎటువంటి దాచుకోకుండా నీ వంతు నువ్వు చేయి నాయన, చేస్తే నీకు భగవంతుడు మేలు చేస్తాడు అని అన్న మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా అందజేశాడు మహానుభావుడు. అంటే అంతటి మహానుభావుడనే కాదని అనుకోండి, వాళ్ళలో దానిలో ఒక చిన్న పీస్తలు లాంటి వాడిని నిజంగా చెప్పాలంటే. అయితే అంతా వంశీకులం కాబట్టి కూచిపూడి భాగవత వంశీకులం కదా. అయితే ఆయనకే ఎందుకు పట్టం కడుతున్నారంటే మరి పిల్లలందరూ ఒక మాట అనుకుంటున్నారంటే మరి ఆనందం కదా, అది భగవంతుడు అనిపించాడు అదంతా. ఇప్పుడు ఎదుర్కొన్నా ఉన్నారు పిల్లలందరూ, వీళ్ళందరూ మీరు నువ్వు ఇంకా చాలా మంది ఉన్నారు, ఎంతమందో ఉన్నారు. అట్లాగే ఆయన ప్రశిష్య కోటి అనంతం. అయితే మొట్టమొదటిగా ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కోరానటువంటి వారు ఉండొచ్చు. ఉన్నప్పటికీ వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేశారు, నాట్య సేవ నృత్య సేవ చేసినప్పటికీ ప్రపంచం అంతా నాట్యాన్ని కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేసి ఇప్పటికీ ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి కడుపులో ఉన్న చిన్నవాడి దగ్గర నుంచి బ్రహ్మాంజలి తాండవ నృత్య సృష్టగానే అంతే అలా చేస్తున్నారు వరుసగా. కొలువైతే రంగసాయాన్ని ఎన్నో నృత్యాంశాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తారంటే ఎవరి వల్ల వచ్చిందంటారు? మన వెంపటి చినసత్యం గారు మూలంగానే. ఆయన ఎందుకంటే నిగరివైన గర్వంగా ఉన్నట్టు కనపడతాడు, ఆయన గర్వం కాదట మహానుభావుడు ఆయన. అంటే కాస్త ఇలా ఉంటాడు ఆయన. ఎందుకు ఉంటాడు అక్కడ? ఏదైనా సరే ఒక మంచి స్థాయిలో ఉన్నవారు ఎప్పుడు నిలకడగానే ఉంటారు. నాకు ఆయనతో తిరిగినటువంటి ఎన్నో విశేషాలు ఎన్నో ఉన్నాయి. నేను ఆయన దగ్గర 2 ఏళ్ళు ఉన్నా, మా పెద్ద ఆయన దగ్గర. నాకు అన్నం పెట్టి చక్క విద్య నేర్పించి, ఒరే తమ్ముడు అని చెప్పి నువ్వు వివాహం కూడా అయింది కదరా, నువ్వు కొన్ని పాఠాలు కూడా నాకు అందించి నువ్వు వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పరా ఇక్కడికి వెళ్ళి చెప్పరా అని. తర్వాత నన్ను చిన్నవాడైనప్పటికీ ఒరే అదేమిట్రా ఇదేమిట్రా మన వాళ్ళు ఏమంటారా, ఏమిటి చెప్పు ఇట్లా నా చేత మేమిద్దరం అట్లా కూతురి చెప్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ కూచిపూడి నృత్యం గురించి. అటువంటి మహనీయుడు. అది కాకుండా అనంత కృషి ఆయన. అంత కాదు, అసలు ఇంటి వ్యవహారం పట్టదు అసలు. మా వదిలి గారు ఆవిడ కష్టాలు ఆవిడ పట్టమే తప్ప ఈయన ఎప్పుడు సంగీతం నృత్యం ఇదే ప్రయోగాలు. నేనున్న సమయంలో చండాలిక, అట్లాగే అది శ్రీనివాస కళ్యాణం, హరవిలాసం, ఉప్పుని కళ్యాణం, తరుణి రూపిణి హరి మనోహరి వచనమా తరుణి రూపిణి అలా దీని తగ్గట్టుగా ఆ రుక్మిణి తగ్గట్టుగా ముద్దగట్టిన వెన్నెలమ్మ అన్నట్టుగా అని చక్కగా బాలమ్మ గారి చేత చక్కగా చేయించడం. తర్వాత ఏంటంటే ఆయన తాళాల్లో ఇంత వాడు అపర బ్రహ్మను కాదు, నందీశ్వరుడే చెప్పాలంటే, నందీశ్వర అవతారం. ఎందుకంటే ప్రతి తాళంలో పట్టు ఉంది. నిజంగా తాళ జ్ఞానం ఏమిటి, అటు సంగీత జ్ఞానం ఏమిటి,
తర్వాత ప్రపంచానికి ఏ విధంగా అందించాలి అనే తపన, ఇదే తపన. ఏదో సాధించాలి, సంపాదించాలి అనే ఉద్దేశం ఏనాడు లేదు. ఆయన వితరణవేత్త. ఎంతమందో కళాకారులు పైకి తీసుకొచ్చాడు. వృద్ధ కళాకారులందరూ ఎంతమందికో వాళ్ళందరికీ చేదోడుగా ఆయన సేవ చేసుకుంటూ వచ్చారు ఆయన. అది అటువంటి మహనీయుడు. అదే కాకుండా కూచిపూడిలో ఉన్నటువంటి ఒక దేవస్థానానికి, సిద్ధేంద్ర దేవస్థానానికి ఆయన మంచి సపోర్ట్ ఇవ్వటం, అలాగే అమ్మవారు అయ్యవారు యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి మరి ఇవన్నీ గాలిగోపురం ఏర్పరచటం, ఇవన్నీ ఆయన కష్టపడి 10 మందికి తీసుకొచ్చి చేశారు. అదే కాదు, ఇంకా ఒక కూచిపూడి వారికనే కాదు, కూచిపూడి ఇతరులకు అందరికి ఎంతమందికో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన, సహాయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా యుగ పురుషుడే. యుగ పురుషుడు అంటానికి నిజంగా యుగతేనే పోరే తాగానే కగమనుని పదయుగము స్మరింతం, అటువంటి పదయుగము కలిగినటువంటి వెంపటి చిన్నసత్యం గారికి నేను నమోవాకాలు అందజేస్తున్నా. అదే కాదు, ఆ మహనీయుడు ఎల్లప్పుడూ మాతో ఉంటాడు, ఎప్పుడు నాకు కనపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు రే తమ్ముడు ఇలా చేయరా అన్నట్టుగా. మీరందరూ ఇదేమిటి ఏదో నేను గ్యాస్ కొడుతున్నాను అనుకుంటారు. అదేం కాదు. నిజంగా చెప్పాలంటే నేను కళాక్షేత్రంలో నాట్యం చెప్పేటప్పుడు పార్వతీ కళ్యాణ్ నాటకం తయారు చేస్తుంటే ఆయన వచ్చి చూసి ఆనందం ఇంతంతా కాదు. రే తమ్ముడు పదరాడు అక్కడ ప్రోగ్రాం చేయరా. అలాగే నా చేత గొల్ల కలాపాన్ని చూసి ఆనందపడి పెట్టించి, ఇదిగో ప్రచారం నువ్వు చేస్తున్నావురా, నీ దొంపదేగా, నువ్వు మేమంతా చేయలేదురా, మేము తెలుసు కానీ నువ్వు చేసావురా, ఇలా ఆయన ఎంకరేజ్ ఇవ్వటం. అదే కాదు, నా చేత ఘట వాయిద్యం, పహ్వాజు వాయిద్యం, ఇవన్నీ అమెరికా వెళ్ళి వచ్చాం 84లో 4 నెలలు ఉన్నాం. 3 నెలలు ఉండాల్సి 4వ నెల కూడా నన్నే పెంచగా పక్కన పెట్టుకున్నారు ఆయన. ఎందుకని మా తమ్ముడు అయితే బాగుంటుంది అనుకోకుండా ఆపద్ధర్మగా నాకు కూడా వేసేటువంటి అవకాశం నాకు పెట్టింది. ఇప్పుడే నువ్వే వేయగలవురా అప్పటికు చేశారు ఆయన. అంటే గురు కృపాది, ఆ గురువు యొక్క దాన్ని ఏమంటారంటే తత్వం అంటారు. ఆ యొక్క గురుతత్వం ఆయనలో ఉంది. నిజంగా గురుతత్వం అదే భరతుడు అంటారు ఆయన. భావ రాగ తాళాలు అన్ని పర్ఫెక్ట్ గా చేయటం. అది కాకుండా కూచిపూడిలో ఈ అందరూ నృత్యం ఒకే రకంగా చేయాలంటూ రిఫ్రెషర్స్ కోర్స్ పెట్టించి ఆయన ఒక 4 ఏళ్లు చేయటం జరిగింది. అంటే దేశంలో నలుమూలలో ఉన్నటువంటి నాట్యాచార్యులు, యువ నాట్యాచార్యులు అందరికీ ఆహ్వానం చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి వాళ్ళకి నృత్యం నేర్పించి వాళ్ళకి ఇంకా ఏదో కూడా చేసి ఇవన్నీ చేశారు. అదే కాదు, క్షీరసాగర మథనం అంటారు. అది మన కూచిపూడి పెద్దలు, ఆయనకన్నా పెద్దలు కూడా మొట్టమొదటిగా కూచిపూడి మంచి స్థాయిలో రావాలి, ఇది దాన్ని ప్రపంచంలో ఒక ప్రపంచ నాట్యంగా గుర్తించాలి అనే ఉద్దేశంతో వేదాంత పార్వతీశం గారు, చింతా కృష్ణమూర్తి గారు, అట్లాగే బందా కళలింగేశ్వరరావు గారు, వేద సత్యనారాయణ శర్మ గారు, ఈ పెద్దలందరూ ఒక మాటగా ఉండి ఇది జానపదం కాదు, ఇది చాలా గొప్ప నృత్యం, ఇది పరిగణలో తీసుకోవాల్సినటువంటి నృత్యం, ఇది భారతీయ నృత్యాల్లో క్లాసికల్ డాన్సెస్ లో ఇది ముఖ్యం, అందుకని చతుర్విధాభరణాలు కలిగినటువంటి ఈ కూచిపూడి నాట్యం. అటువంటి నాట్యానికి తక్కువ చేయకూడదు అని చెప్పి అయితే అందరూ కలిసి ఒక నృత్య నాటకం తయారు చేశారు. అంతకుముందు యక్షగానాలుగా ఉండేది. ఆ యక్షగాన పద్ధతిలోనే, అంటే వాచికాభినయం లేకుండా, అంటే వాచిక మిగతా వాళ్ళే చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే నటవాంగ గారు చూసుకుంటూ నృత్య నాటకం తొలిగా ప్రారంభించి ఈయనే శివుడి వేషం అన్నగారు శివుడి వేషం వేసి నువ్వే వీళ్ళందరినీ నృత్యంలో తయారు చేయాలరా అని చెప్పి ఈ పెద్దలు ఆయన అడగటం. ఆయన వచ్చి వీళ్ళకన్నా చిన్నవాడైనప్పటికీ ఈ చిన్నవాడిగా చూడాలి, వాళ్ళు పెద్దగా చూశారు ఆ మహానుభావుడు. అది ఆయన అందరినీ బ్రహ్మాండంగా ఒక త్రాటి మీద నడిపించి కూచిపూడికి ఒక మహోదయం తీసుకొచ్చినటువంటి వ్యక్తిలో వెంపటి చిన్నసత్యం గారు మహా వ్యక్తి ఆయన. అదే కాదు, తర్వాత ఈర్ష్యా ద్వేషాలు లేనటువంటి మహా వ్యక్తి ఆయన. ఎంతమందో విద్వత్తు ఉండొచ్చు, ఎంతో విద్వత్తు ఉంటుంది, ఉన్నప్పటికీ నాంతరవారు లేనటువంటి ఒక అహంభావం ఏర్పడుతుంది. అది వాళ్ళ దురదృష్టం, వాళ్ళు అనకూడదు, అనేంత వాళ్ళం కాదు పెద్దలు వాళ్ళందరూ. కానీ ఎందుకంటే ఇవన్నీ లేనటువంటి వ్యక్తి అది. అదే కాకుండా ఈ పెద్దలందరూ కలిసి ఒరే నువ్వేరా దీనికి తగిన వాడివి అన్నట్టుగా నువ్వే భరతుడివి, మేమందరం మీకు సపోర్ట్. ఎందుకంటే ఒక రాజ్యానికి అధిపతిగా రాజుగా ఉండాలంటే ఎవరో ఒకరిని పెట్టాలి, ఒక యువకుడిని మంచి సమర్థుడైనటువంటి వాడిని. చతురో నాట్యకుశల నానా పాషండకారుజ్ఞో నీతి శాస్త్రార్థ కులాంగనాసుతసేవ శాస్త్రజ్ఞో మధురస్వర, ఇటువంటివన్నీ లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి కలిగిన వాడు ఎవరా అని ఆలోచించి ఎవరయ్యా అన్నట్టుగా ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంలో ఈ సత్వగుణ ప్రధానుడు ఎవరు అని ఆలోచించినప్పుడు
అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ టెస్ట్ చేశాడు భృగు మహర్షి. అప్పుడు ఎవరు సాత్విక సత్వగుణ ప్రధానుడు? శ్రీమన్నారాయణుడు. అదే ఆ విష్ణువాంశ సంభూతుడే మన యొక్క వెంపటి సత్యం గారు. అటువంటి మహనీయుడు యొక్క జయంతి సందర్భంగా కూచిపూడి నృత్య ప్రపంచ దినోత్సవంగా పెట్టడం చాలా సబబని నేను మనసారా కోరుకుంటాను. అందరూ అదే రీతిగా వస్తారని అనుకుంటాను. అలాగే మా అబ్బాయి నాని మంచి ఆలోచన కలగడం కూడా, అలాగే భావన మా అమ్మాయి, అట్లా ఇక యువనాట్యాచార్యులు వీరందరూ, అదే ఘంటసాల పవను, తర్వాత తాళ్లపాక సందీప్, మధ్యలో ఉన్నది ఎవరన్నా నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు. మీరందరూ కూడా, ఎందుకంటే మీరందరూ ఒక త్రాటిగా ఏర్పడి మరి పెద్ద ఆయన గురించి పెద్ద ఆయన పేరున ఇట్లా చేద్దామనే ఆలోచన కలగడం కూడా ఒక మంచిది. నిజంగా చాలా సంతోషంగా నేను శుభాశీస్సులు మీకు అందజేస్తున్నాను. అదే కాదు, ఇంకా చెప్పాలంటే ఆనాటి త్రిమూర్తులు అంటారు, కూచిపూడి నాట్య త్రిమూర్తులు అంటే ఎవరు? వెంపటి వెంకటనారాయణ గారు, వేదాంత లక్ష్మణ శాస్త్రి గారు, వీళ్ళ తాతలు, అలాగే చింతా వెంకటరామయ్య గారు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ యుగంలో కూచిపూడి నాట్యలోకం అంతా ఒక మాట అనుకున్నారు. ఎవరయ్యా అంటే ఇప్పుడు త్రిమూర్తులు ఎవరయ్యా అంటే ఎవరు? వెంపటి దినసత్యం గారు, వేదాంత సత్యనారాయణ శర్మ గారు, పశుమతి వేణుగోపాలకృష్ణ శర్మ గారు. మరి వీరి ముగ్గురిని ఎందుకు ఎంచుకోవాలి? ఇక లేరా చాలా మంది మహనీయులు, ఎంతో వీళ్ళకన్నా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ ఆ గొప్ప వాళ్ళందరూ వీళ్ళని వీళ్ళని చేయడం, ఎవరో ఒకరికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, కర్రపెత్తనం ఇవ్వాలి. ఇస్తేనే రాజ్యం నడుస్తుంది. అలాగే ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నాడు, నేను పెద్దవాడిని అయిపోయాను రామా నువ్వే అని చెప్పి ఎలా ఇచ్చాడు అలా. ఆ రాముడికి ఆ రాజ్యం ఏలేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఖచ్చితంగా, ఎంతటి వాడికైనా సరే కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో నిలబడగలిగినటువంటి వాడే సరైనటువంటి తిట్ట, అతనే రాజు. ఆ రాజునే రంజైతీతి రాజా అన్నారు. అందరూ ఆనందపడేటువంటి వాడే రాజు. ఆ రాజే చంద్రుడు అంటారు. ఆ చంద్రుడే మన వెంపటి చంద్రుడు వారు, మా అన్నగారు, మనందరికి గురువు. అటువంటి మహనీయుడి యొక్క పేరున ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఆయనతో తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. చాలా చాలా కూచిపూడి వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ఎవరే తమ్ముడు అనేవాడు నన్ను కొన్ని విషయాల్లో. చాలా విషయాలు తెలుసుకున్నాం మాస్టర్ గారు ఈ రోజు మీ దగ్గర నుంచి. అసలు మాస్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని. సో రేపు ఈ కూచిపూడి వరల్డ్ కూచిపూడి డే. ఒక్క మాట చెబుతానమ్మా, ఒక్క మాట చెప్పండి. ఒకే మాట. కూచిపూడి నాట్యాన్ని సెంట్రల్ యూనివర్సిటీలో నాట్య విభాగాన్ని నిలపటానికి ఎవరో కాదు మా రాధేశ్వరం చెప్పి నన్ను పంపించాడు మహాన్. అక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వీటన్నిటికీ అంటే ఎందుకు లేదంటే ఓర్పు ముఖ్యం కావాలి. ఓర్పు అన్నది, ఆ ఓర్పు అంటే శ్రద్ధా సబూరి అని బాబా గారు అన్నట్టుగాను, ఆ శ్రద్ధా సబూరి, ఓర్పు, నిదానము, ఆ త్యాగము, ఇవన్నీ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో నన్ను పంపించడం జరిగింది. గురు కటాక్షం వల్ల అక్కడ కూచిపూడి నాట్యం డిపార్ట్మెంట్ నిలిచింది. అదే కాదు, కూచిపూడిలో ఈ యొక్క అందరి చేత టీచర్స్ ట్రైనింగ్ పెట్టినప్పుడు నన్ను ఒక యువనాట్యాచార్యుడిగా నేను, అట్లాగే బాలగారు సోదరి, మేము ఇద్దరం, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి చేత వాళ్ళందరికీ నడిపించే బాధ్యత నాకే అప్పచెప్పాడు నాకును ఆవిడికి. అది పరిస్థితి. ఆయన పెద్దగా మా పైన ఉండేవారు. ఇటువంటి అందుకంటే ఎదుటి వాళ్ళ సుగుణాన్ని గుర్తించి వాళ్ళని చక్కగా మీరు దేనికి పనికి వస్తాడా అటువంటి పాత్రలో పెట్టటువంటి అటువంటి మహనీయుడు, మంచి సత్తాగల వ్యక్తి. నేను పొట్టివాడినప్పటికీ నా చేత పెద్ద పెద్ద వేషాలు వేయించాను, వీడు వేయగలడని. ఎందుకని? అదే ఈ రాజేశ్వరం చూడు ఎట్లా చేస్తాడు చూడండి. ఇక్కడ నటుడికి ఇంత అంతా కాదు, అక్కడ కావాల్సింది నటన కావాలి, ముఖ్యంగా చక్కటి భాష కావాలి, మాట్లాడటం కావాలి, 10 మందితో కలుపుకోలుతనం ఉండాలి, ఈర్ష్య స్వభావాలు ఇవన్నీ ఉంటారు. వీటి ఉంటే వాళ్ళు ఎదుగులేరు. వాళ్ళు ఎంత విద్య ఉన్నప్పటికీ ఇటువంటి విషయాలు, మంచి మంచి విషయాలు నాకు చెప్తూ ఉండేవాడు ఆ మహాత్ముడు. చూసావా రాజేశ్వరం అదిరా, అగో వాడిలాగా ఉండడు రా అని కేకలేస్తూ ఉండేవాడు ఆయన. ఇంకా ఇంకో రంగం ఉడతల పట్టిన అందరూ కేకలేస్తూ ఉండేవాడు, అలా అల్లరి చేసేవాళ్ళని. ఏదో ఆయన సరదాగా ఉండేది ఎవరిని. అటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయుడికి నిజంగాను నమస్తుమాంజలు, శతాధిక సహస్రాధిక నమస్తుమాంజలు ఇస్తూ వారి యొక్క ఆశీస్సులు నాకును మీరందరికీ నాట్యలోకంలో ఉన్నటువంటి చిన్నవారి అందరికీ అందాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కూచిపూడి అకాడమీ ఆర్ట్ అకాడమీ మా అబ్బాయి లాంటి వాడు, అంటే మా అన్నగారు కుమారుడు అయినటువంటి నానికి, నాని భార్యకి, పిల్లలకి అందరికీ, ఇంకా చెప్పాలంటే మీడియేటర్గా ఇది నిర్వహణ ఈ విధంగా చేయాలి,
అనే ఆలోచనతో చిన్నపిల్లలైనప్పటికీ మంచి చక్కగా భావన, ఇంకా ఇంకా ఇదిగో 3 ఉన్నారు నాట్యాచార్యులు. అలాగే ఇదిగో అందమైనటువంటి చక్కటి వ్యక్తి మా అమ్మాయి. నీ పేరు చెప్పాలి తల్లి? అఖిల. ప్రణీత. ప్రణీత మీకు అందరికీ శుభాలు కల. ప్రణీత ప్రావీణ్యం కలిసి ప్రవీణ. అది ప్రవీణ. అది ఆ ప్రవీణ. మీకు అందరూ శుభం కలగాలని, ఆ గురు కటాక్షం అందాలని, అందరూ మంచి మనసుతో ఆయన పేరున చేయటం ఏమిటని విమర్శించకుండా చేస్తారని, ఒక కలిసిగట్టుగా ఉంటారని ఆశిస్తూ ఆ కూచిపూడి మాత ఎలవేలుకుని అయ్యవారు అయినటువంటి రామలింగ స్వామికి, అమ్మవారికి పార్వతి నాథ మంగళం జయ విశ్వేశ్వర జయ మంగళం గంగాధర తవ చంద్రకళాధర మన్మద మదన మంగళం కూచిపూడి బాల త్రిపుర సుందరి హృదయ రామలింగేశ మంగళం జయ కూచిపూడి రాధే శ్యామభక్త హృదయ శ్రీ రామలింగేశ మంగళం జయ రాజగోపాల దేయ మంగళం జయ సిద్ధేంద్ర యోగి దే మంగళం మా వెంపటిచ్చిన సత్యం గారు అన్నగారు దే అగ్రజులు దే మంగళం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి చెన్నై వచ్చేసిన తర్వాత శోభానాయుడు గారి వార్త తెలిసిన తర్వాత ఒకసారిగా స్తంభించిపోయి అందరం ఏం చేయాలి, ఎలా చేయాలి, చేయాలా లేదా అని ఒక సందిగ్ధత పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళందరినీ, మీలాంటి వాళ్ళందరినీ సంప్రదించడంతో చాలా అందమైన సపోర్ట్, మీ అద్భుతమైన సపోర్ట్ గురువులందరి దగ్గర నుంచి లభించింది. అలాంటి గొప్ప వ్యక్తి మహత్కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఆవిడకి శ్రద్ధాంజలి ఘటిస్తూనే ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలి. ఎందుకంటే మొట్టమొదటి మనం ఇన్నాళ్లలో మొట్టమొదటి వరల్డ్ కూచిపూడి డేని అనౌన్స్ చేసిన తర్వాత అది ఆగకూడదు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించిన మీకు, అలాగే గురువులందరికీ, సపోర్ట్ చేసిన పెద్దల అందరి ఆశీస్సులకి మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముగించే ముందు ప్రవీణకి ఇచ్చే ముందు ఒకసారి మన సభ్యులు కూడా మాట్లాడతారు. పవన్ గారు. గురుగారు, యాక్చువల్లీ ఇది మనం కరోనా వచ్చిన టైంలో అందరు నాట్యాచారులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ అసలు బతుకు తిరిగి ఎట్లా అని చెప్పి అనుకుని భావన గారు కూడా వాళ్ళ పిల్లలకి నెట్ క్లాసులు పెడదామని చెప్పి స్టార్ట్ చేసి మాటల్లో మేము అనుకోవడం జరిగింది. నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి. వారికి వచ్చే ఆదాయాన్ని మొత్తం నెట్ క్లాసులన్నీ వదిలేసుకుని కేవలం దీని మీదే రాత్రి నుంచి ఇవన్నీ డిజైన్స్ చేస్తూ ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పినని సుమారు ఒక 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఆవిడ నిద్రలేదు. నైట్ 2, 3, 4 వారు పడుకునేటప్పుడు గట్టిగా ఒకసారి మనం అందరం కూడా భావన గారికి కడతాం. ఎందుకంటే మేమందరం ఎంఏ దగ్గర నుంచి సర్టిఫికేట్ డిప్లొమా ప్రవీణ్ గారు కూడా మేమందరం కూడా రామలింగ సెక్రటరీ మన కూచిపూడి మిమ్మల్ని అందరూ కలుస్తూ ఉండేవాళ్ళం. మీ దగ్గరికి రావడం మూలంగా ఆ పరిచయం అనేది ఈ బృహత్ కార్యానికి పునాది రాయి అయిందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఈ కరోనా వచ్చిన టైంలో మనం అందరం ఆ వ్యాధి దిక్కుమల వచ్చిందేమో తెలియదు కానీ మనం అందరం ఐక్యతకు ఉపయోగపడింది అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు, ఇప్పుడు శోభనాయుడు గారికి కూడా కరోనా మూలంగానైనా కానీ చాలా బాధ వేసింది. బాలు గారి దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా దీనికి దీని నుంచి కాపాడుకోవాలనే దానిలో ప్రతి ఒక్కళ్ళు సర్వైవ్ అవ్వడం. ఇప్పుడు ఈ గడ్డుకాల పరిస్థితి దాటిపోయాం కానీ నెలవారీ ఖర్చులు కానీ వీటికి కానీ నాన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంది ఇచ్చినటువంటి నాట్యాచారులు కూడా చాలా మంది, వెంకు గారు కానీ పెద్ద నాట్యాచారులు కూడా సపోర్ట్ చేయడం, లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరికి బయటకు కూడా చెప్పొద్దని చెప్పారు. అలాంటి నాట్యాచారులు ఉన్నారు. వారందరి పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. వీళ్ళందరికీ మేమందరం కలుపుగోలుగా చేసుకుని దాదాపు 20 లక్షల రూపాయల దాకా మనం అందరం పోజేసి ప్రతి ఒక్కళ్ళకి అందజేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు దాని నుంచి బయటపడడం జరిగింది. అంటే మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, రేపు మాస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే కూచిపూడి వరల్డ్ కూచిపూడి డే సందర్భంగా ప్రవాస ఆంధ్రులు యుఎస్ఏ నుంచి మనకి సేవ్ కూచిపూడి ఉలో ఉన్న కూచిపూడి కళాకారుల గురువులకి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న వారికి సహాయార్థం ఒక 3 లక్షల రూపాయలు కూచిపూడి ఆర్ట్ అకాడమీ తరఫు నుంచి అందించడం జరిగింది. ఈ వారంలో ఆ 3 లక్షల రూపాయలని కూడా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు గురువులకి అందించే ప్రయత్నం చేయబోతున్నట్లు సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ మరొకసారి ప్రకటించబోతుంది. అతి త్వరలో
ఈ 3 లక్షల రూపాయలు అందరూ అవసరం, ఎవరికైతే ఆ సహాయం అవసరమో వారి అందరి గురువులందరికీ మనం రాష్ట్ర వ్యాప్తంగా అందించే ప్రయత్నం చేయబోతున్నట్లు మరొకసారి తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. మీకు ఎలా వచ్చిందో ఆలోచన నాకు తెలియదు, కానీ ఏ విధంగా వచ్చారంటే ఇలా చేయాలి ఎంత ఇదిగా అంటే ఇంత సక్సెస్ అవుతుందా? మీరు ఫస్ట్ రోజు ఏడ్చిందని కూడా గుర్తుంది. ఏంటంటే నేను సక్సెస్ అవ్వగలనా, నాకు భయం వేస్తుంది, ఎంత పెద్ద నాట్యాచారులు అందరి ముందని ఇక్కడ ఈ పటాలు ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది. ఇంతమంది ఇదిలో మీకు ఆ ప్రేరణ స్ఫురణ ఎలా ఎందుకు దిగారు మీరు ఇలా చేద్దామని? ఎందుకంటే ఎవరు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కనుక ఎంతమంది చేస్తారో కూడా తెలీదు. మీరు చాలా మంది ప్రతి గురువులు అందితే కూడా మనకెందుకులేమో అవన్నీ మనకు తెలియదు కదా అన్న సందర్భంలో మీరు డిప్రెస్ అయిన సంగతి కూడా గుర్తుంది. మనం అనుకుని లేదనుకున్నాం, మీరు మళ్ళీ ఎలా దిగారు గట్టిగా? బహుశా నటరాజ స్వామి ఈ బృహత్తర కార్యానికి నన్ను ఎంచుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఏమో ఎందుకో ఆలోచన తట్టిందో కూచిపూడి వరల్డ్ కూచిపూడి డే అనేది బ్రెయిన్లోకి రావడం, మన టీం సభ్యులందరికీ చెప్పడం, అందరూ మనం ఎంతటి వాళ్ళం అంటే చిన్నవాళ్ళం, మనం ఇలాంటివి చేయగలమో లేదో అనుకున్న టైంలో వెంకట్ గారికి మనం అనుకున్నంగానే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి అలాగేనమ్మా మొదలు పెట్టండి అనడం. సేమ్ టైం 13 జిల్లాల్లో ఉన్న కోఆర్డినేటర్లు, డాన్స్ మాస్టర్లు, గురువులు అందరూ సంఘీభావం ప్రకటించి ముందుకు రావడం, నిజంగా ఇదంతా నటరాజ స్వామి అలా నడవండి అని మనకి ఆదేశం ఇచ్చినట్టు ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాలు జరిగిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. నిజంగా చాలా అదృష్టంగా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి సేఫ్ కూచిపూడి ఆర్టిస్ట్ మొదలుపెట్టిన నాటి నుంచి లోకేష్ గారు, వెంకటి మాస్టర్ గారు ఎలా మనకు అండగా ఉన్నారు, అలాగే కాకినాడ నుంచి లోకేష్ గారు, ఆనం ప్రసాద్ గారు, అలాగే తెనాలి వెంకటలక్ష్మి, అలాగే పవన్ కుమార్ గారు, గంటసల పవన్ కుమార్ గారు, మేడిది నాగేశ్వరరావు గారు, సందీప్ గారు, ఇలా ఎందరో, ఇంకా హేమసుందర్ గారు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కోఆర్డినేటర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మీరందరూ లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కూచిపూడి కళాకారులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని ఉన్న పరిస్థితుల్లో అనుకూలంగా ఆడంబరంగా చేయలేకపోతారు కొంతమంది. ఎంత వీలైతే అంతగా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే వైజాగ్ నుంచి తలపాక సందీప్ కుమార్ గారు ఇప్పటికే సేఫ్ కూచిపూడి తరపు నుంచి కొన్ని లక్షలు ఆయన డొనేట్ చేస్తున్నారు. అలాగే రేపు అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలతో చాలా మంది ముందుకు రావడం అనేది మాస్టర్ గారి వారి చేత చేయిస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను. ప్రవీణ, ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్ది ఇంత అందంగా హోస్ట్ చేసిన నీకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రవీణ. ఓవర్. భావన, ఒక పాట ఉంది ఒక సినిమాలో, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు కదలరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. ఆ ఇనిషియేటివ్ తీసుకున్న నీకు కంగ్రాచులేషన్స్. ఆ దారి ఎటు అని నిర్దేశించిన వెంపటి చినసత్యం గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ మనసుల్లో ఏదైతే వచ్చిందో అది మాస్టర్ గారి ఇంటెన్షన్ అనే భావిద్దాము. శోభానాయుడు గారు ఈరోజు మన మధ్యలో లేరు, మన వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేట్ చేసుకుందాం అన్న అకేషన్లో ఆవిడ లేరు అన్న బాధ చాలా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆవిడకి ఈ విషయం ఎలాగైనా అందుతుంది. ఎలాగో మన మాస్టర్ గారు చెప్పినట్టు మాస్టర్ గారి దగ్గరికే వెళ్ళిపోయారు కాబట్టి మాస్టర్ గారి పుట్టినరోజు నాడున మనందరం ఇంత ఇదిగా గుర్తుంచుకుంటున్నందుకు ఆవిడ ఆత్మ ఎక్కడున్నా అద్భుతంగా శాంతిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఇనిషియేటివ్ తీసుకున్న మీ అందరికీ, మీ వెనకాల ఉన్న కొన్ని వందల మందికి, వాళ్ళ వెనకాలన్న కొన్ని వేల మందికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలా మనందరం ఒకటిగా ముందుకు వెళ్ళాలి. మన మధ్యలో థ్యాంక్స్ అవన్నీ ఉండకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఇలా మనం ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మాస్టర్ గారు ఏం చెప్తారు? చెప్పండి మాస్టర్ గారు. ఏం లేదు, ఒక్క మాట. మంది సమాహార కళ కాబట్టి అందరూ కలిసి పిలిచి అంతా ఉంటారు కాబట్టి ఇప్పుడు నేటి పరిస్థితులు బట్టి జాగ్రత్తగా ఇది పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి, కాస్త దూరంగా ఉండాలి. మరి దగ్గరగా ఉన్నారు, ఉండకండి, కాస్త దూరంగా ఉండి అక్కడ చేతులు శుభ్రంగా చేసుకుంటూ అంతా శుభ్రంగా ఉండి అలా ఉంటే మనం ఆరోగ్యంగా ఎంతకాలమైనా మనం ఉండొచ్చు. మన కళల్ని బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ గురువులందరినీ స్మరించుకోవచ్చు, ఆ గురువు యొక్క పరంపరలో మనం నడుచుకోవచ్చు.
ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానమ్మా. అందరికీ చాలా పిల్లలందరికీ పిల్లలు మళ్ళీ గుర్తు చేస్తా అంతే. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్ గారు. ఒక కళాకారులుగా మనందరికీ కూడా ఈ బాధ్యత ఉంది. కళ ద్వారా కూడా మనం జనాలకి ఇవన్నీ తెలియాలని. ఇందాక పవన్ గారు చెప్పారు, కరోనా అనే ఒక దిక్కుమాలిన వ్యాధి వల్ల మనందరము ఒకటయ్యాము అని. నిజంగా ఏదైనా ఒక విపత్కరమైన సంఘటన జరిగినప్పుడే మనలో ఉన్న ఆ ఐకమత్యము, స్ట్రెంగ్త్ అనేది మనకే తెలుస్తుంది. సో ఒక రకంగా కరోనా కూడా ఇంత స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసింది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ఈ సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ అనే సంస్థకి నిరంతరం మీ సపోర్ట్ ని అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కూచిపూడి కళాకారులు ఎక్కడున్నా కానీ వాళ్ళ కళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వాళ్ళు కళ ద్వారా మనకి ఎంతో చైతన్యాన్ని అందిస్తున్నారు. అలాగే వాళ్ళ జీవితానికి చైతన్యం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ముగించే ముందు ఒక్క చిన్న విషయం, కళాకారులు అనగానే తారకం భేదాలు లేకపోతే ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఓపెన్ హార్టెడ్గా ఉండలేరు అనేది చాలా మంది భావన బయట. కానీ ఎప్పుడైతే సేవ్ కూచిపూడి స్టార్ట్ చేసామో ఇలాంటి అపోహలన్నీ పంచులు అయిపోయినాయి. ఏదైనా కష్టం వస్తే మేమందరం ఒకటే కుటుంబంగా నిలబడతామని మన జనరేషన్ అంతా ముందుకు రావడం, మీరు వెళ్ళండమ్మా మీ అంటే మేము ఉంటామని మన గురువులందరూ నిలబడి మనల్ని ముందుకు నడిపిస్తూ, అరే మన పిల్లలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదని ముందుకు వచ్చారు చూడు. వాళ్ళ యొక్క ఆశీస్సులతో మనం ముందుకెళ్తున్నాం. సో ఇలాంటి అపోహలన్నీ పటాపంచలు చేసేసాం మనం ఈ కరోనా వల్ల. కాబట్టి ఈ జనరేషన్ ముందుకు వెళ్ళాలి మన గురువులందరి ఆశీస్సులతో కలిసి కట్టుగా. మన కూచిపూడిని ప్రపంచం ఆల్రెడీ విశ్వవ్యాప్తమైంది. మాస్టర్ గారి దయ వల్ల ఆయన తీసుకెళ్ళిన స్థాయిని మనం అలానే నిలబెట్టగలగాలి. వీలైతే ఇంకొంచెం పెంచగలగాలి తప్ప మన ఖ్యాతిని ఏమాత్రం తగ్గించే విధంగా మనం నడవకూడదు. మన భావాలు కూడా ఆ విధంగా ఉండకూడదు. ఏది జరిగినా అందరూ దయచేసి పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి అనేది మేము భావిస్తూ ఉన్నాము. ఎటువంటి పొరపాట్లు జరిగినా తెలియక చేశారు అనేది విధంగా తీసుకొని క్షమించమని మరొకసారి కోరుతున్నాము. దయచేసి మేము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తప్పులుంటే మన్నించండి, తప్పులు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయండి. మీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆలోచనలు స్వీకరించి మిమ్మల్ని ముందు పెట్టి మీ అడుగుజాడల్లోనే ముందు నడుస్తామనేసి సేవ్ కూచిపూడి తరఫున మేము అందరం కూడా పెద్దలందరికీ విన్నవిస్తున్నాం. మేము ఖచ్చితంగా మీ అడుగుజాడల్లోనే నడుస్తామండి. గురువులందరికీ మరొకసారి విన్నపం తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద అడుగు వేసినప్పుడు మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. మిస్టేక్స్ నుంచి మనము నేర్చుకుంటాము. బట్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ భావన. మీరు చెప్పింది మన వెనకాల ఉన్న వాళ్ళు మనల్ని సరిదిద్దుతూ ఉండాలి. అలాగే మీరు వేసిన ఈ బాట భావితరానికి చాలా అద్భుతమైన బాట కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువులందరికీ పాదాభినందనాలు. గురుభ్యో నమః.